సమంత, నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారు. దాదాపు 6 ఏళ్లు వాళ్ళ ప్రేమ తర్వాత సడన్ గా ఎంగేజ్మెంట్ అంటూ అనౌన్స్ చేశారు. అప్పటిదాకా అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది ఏంటనేది తెలియకుండా చాలా సైలెంట్ గా మెయింటైన్ చేశారు. కానీ పెళ్ళై అందరికీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచి జంట అంటే ఇలా ఉండాలనిపించారు. ఎక్కడ చూసినా చైతు, సమంతరే హాట్ కపుల్ గా కనిపించేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. కానీ మరి కరోనా టైంలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు సైలెన్స్ వహించారు. సమంత సోషల్ మీడియాలో నాగచైతన్యని అన్ఫాలో చేయడమే కాకుండా వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా కనిపించకుండా పోయేసరికి అందరికి అనుమానం మొదలైంది. చివరికి ఆ అనుమానమే నిజమైంది. ఏడాది తర్వాత ఆ సస్పెన్స్ కి తెరదించుతూ నాగచైతన్య తాను విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే నాగచైతన్య విడిపోయినట్టు ప్రకటించిన తర్వాత మరొక అమ్మాయితో ప్రేమ పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు. ఈలోపు సమంతకి ఎమోషనల్ డ్యామేజ్ అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు శామ్ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా సమంతకి సంబంధించిన విషయాలు మాత్రం జాగ్రత్తగా చూసుకున్నాడట అక్కినేని నాగార్జున తనయుడు చైతన్య. సో ప్రస్తుతం నాగ చైతన్య శోభితని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకొక 3 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. విడిపోయిన తర్వాత కూడా చైతన్య సమంత కోసం ఆమెకి ఇష్టమైనటువంటివి చేస్తున్నారట. ఆమెకి ఎంతో ఇష్టమైనటువంటి చెట్లని నాగ చైతన్య భద్రంగా చూసుకుంటున్నారట. ఏ జంటైనా విడాకులు తీసుకున్న తర్వాత నీ దారి నీది, నా దారి నాది అని వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా దూరం చేసుకుంటారు. కానీ చైతన్య మాత్రం చెట్ల పెంపకంలో మాత్రం ఇంకా కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారట. అలాగే ఇక ఈ విషయంలో ఎక్కడా సైతం వాటికి ఇబ్బంది కలగకుండా తాను షూట్కి అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళతో చెప్పి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నిజంగానే సమంత జ్ఞాపకాల లేదా తనకు కూడా ఇష్టమా అన్న విషయంలో క్లారిటీ రావాల్సింది. ఏది ఏమైనా అంత ఈజీగా ఒకరి లైఫ్ నుంచి ఇంకొకరి జ్ఞాపకాలు తుడిచేయలేం. అందులో ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ సమంతే అనారోగ్యంతోనూ అలాగే ప్రస్తుతం ఒంటరితనంతోనూ ఇబ్బంది పడుతోందని శామ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.